వెల్కమ్ బ్యాక్. నారాయణ గారు, ఇప్పుడు ఈ రోజున సమస్య ఏదైతే ఉందో రెండు సమస్యలు, ఒకటి పెద్ద నోటు సమస్య, ఒకటి రెండు దానికి చిల్లర దొరకట్లేదనే సమస్య. కానీ ఇందాక పాపారావు గారు ఒక విషయం చెప్పారు, బడాబాబులందరికీ నోట్లు చక్కగా దొరుకుతున్నాయి. ఈ రోజు కూడా దాదాపు 90 కోట్లు ఐటీ దాడుల్లో దొరికితే దాంట్లో 70 కోట్లు పెద్ద నోటు, 2,000 రూపాయల నోట్లు. అసలు వారానికి 24,000 రూపాయలు మీరు డ్రా చేసుకోవచ్చని ప్రభుత్వం చెప్పింది. బ్యాంకుకి వెళ్తే అటువంటి పరిస్థితి లేదు. 12,000 కంటే ఎక్కువ ఇవ్వట్లేదు. రోజుకు 2,000 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వని పరిస్థితుల్లో 70 కోట్లు 2,000 రూపాయల నోట్లు ఒకళ్ళ దగ్గర ఒకళ్ళ ఇంట్లో దొరికాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందనుకోవచ్చు. బ్యాంకులే బ్యాక్ డోర్ ద్వారా సొమ్ము అందజేస్తున్న పరిస్థితుల్లో ప్రజల కష్టాలు ఏ విధంగా తీరుతాయి? నేను 21వ తారీఖున ఆర్బీఐ ముందు ధర్నా చేశాం హైదరాబాద్లో. ఆ రోజు వాళ్ళు అడిగాం. అడిగితే వాళ్ళు మాకు 3,000 కోట్లు పంపించారండి అన్నారు. ఎంత అవసరం ఉంటుందని అంటే మాకు తెలియదు అన్నారు. ఆ బాక్స్ మేము అందరికి పంపించేసామన్నారు. మరి బాక్స్ పంపించారు, 1 గంట మాత్రమే ఓపెన్ చేసి మరి క్లోజ్ చేస్తున్నారు. వెనక నుంచి బాక్స్ వెళ్ళిపోతున్నాయి, 20% బేరం ఆడుతున్నారు అని చెప్పేసి అంటే పేరు చెప్పన్నాడు. సరే నేను ఒక బ్యాంక్ పేరు చెప్పి ఆ బ్యాంకుని సస్పెండ్ చేశారు సాయంత్రం. అది వేరు. ఈ విధంగా బయట జనం ఒక పక్క ఉంటున్నారు, కరెన్సీ ఒక పక్క వస్తుంది, మళ్ళీ బ్యాక్ డోర్ వెళ్ళిపోతున్నాయి. సో దట్ మీన్స్ ఏ బ్లాక్ మనీ అయితే ఆపాలని చెప్పేసి ప్రయత్నం చేశారు, మళ్ళీ అదే బ్లాక్ మనీ స్టార్ట్ అయిపోయింది. ఇదంతా మళ్ళీ బ్లాక్లో పోయేది ఈ డబ్బులంతా కూడా. తర్వాత దొంగ నోట్లు కూడా వచ్చేసినాయి. నేను చెప్పేది ఏంటంటే బ్లాక్ మనీ పేరుతోటి చిత్తం శివుడి పైన చూపు ప్రసాదం పైనట్టుగా డైవర్ట్ చేయించారు తప్పితే నిజంగా బ్లాక్ మనీని ఆపడానికి కానీ కాదు. ఇప్పుడు కింద బాధపడుతున్నారు. మీరు చూశారు కదా, 2,000 నోట్లు పెడితే వాళ్ళకి చిల్లర దొరకదు. దానికి కావాల్సిన చిల్లర ఉండదు. దాదాపుగా నేను ఒంగోలు పోతే ఒక ముసలామె నెల వాళ్ళ పిల్లడు పంపిస్తారు డబ్బులు, ఆయన తీసుకోవాలి. వాళ్ళు ఏమంటారంటే మేము 8th లోపల వచ్చే డబ్బులు మేము ఇవ్వమని చెప్పి పైబడి ఇవ్వమని చెప్పేశారు వాళ్ళు. ఇప్పుడు మా అబ్బాయి పంపించిన డబ్బులు అంటే ఆమె గొడవ పెడుతుంది. 2,000 రూపాయలు ఉదయం నుంచి సాయం దాకా ఉంచడం 2,000 రూపాయలు లేకపోయారు. ఈ విధంగా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. పెళ్లి కార్డు వాళ్ళు ఇచ్చారు, నాకే 2 కార్డులు ఇచ్చారు. తీసుకు అడిగా వాళ్ళని పిల్లగల్ల తండ్రుల్ని పిల్లవాడు గల్ల వాళ్ళని మొత్తానికి వాళ్ళని ఎంక్వైరీ చేసి ఆధార్ కార్డు తెప్పించి వాళ్ళ నాన్న తంటాన పెట్టిస్తే 4,000 ఇచ్చారు. మళ్ళీ గాలి జనరెడ్డి పెళ్లి చేసుకునే తర్వాత గురజాల ఎమ్మెల్యే పెళ్లి చేసుకుంటే మా చంద్రబాబు నాయుడు గెస్ట్గా పోయా. వాళ్ళంతా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. వాళ్ళకి డబ్బులెట్ వచ్చినాయి, మామూలు వాడికి డబ్బులెట్ రావడం లేదు. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ డిస్క్రిమినేషన్. చాలా మంది కూడా క్వశ్చన్ వేశారు, పెద్ద నాయకులలో అద్భుతంగా అమోఘంగా అంగరంగ వైభవంగా చేస్తున్నారు, మా ఇంట్లో పెళ్లి ఆగిపోయిందని చాలా మంది కూడా. డ్రైవర్ ఒప్పుకున్నాడు, 100 కోట్ల రూపాయలు నేను ఛార్జ్ చేసిన, ఆత్మహత్య చేసుకుని వచ్చిపోయాడు. ఆయన బుక్ చేయాలి, ఇప్పటికి అరెస్ట్ చేయాలి కదా. మరి సెక్రటరీ టీటీడీ బోర్డు మెంబర్, టీటీడీ ధార్మిక సంస్థ, ఇట్లాంటి డకాయిట్లు తీసుకెళ్ళి మెంబర్గా వేస్తే వాడు అట్లాంటి వేళ పని చేస్తే అతను తీసేయాలి కదా చంద్రబాబు నాయుడు. నిజంగా అతని సస్పెండ్ చేయాలి, రద్దు చేయాలి కదా బోర్డులని. అంటే దీన్ని బట్టి డబ్బులు ఉండవు నడిపించుకుంటున్నారు, మళ్ళీ పేదవాళ్ళు విక్టిమ్ అవుతున్నారు. కాబట్టి నీ సర్జికల్ దాడి పేదవాళ్ళ పైన తప్ప మహారాజు పైన కాదు. ఒక్క మహారాజు కూడా క్యూలో లేడు, ఒక్క మహారాజు కూడా చనిపోలేదు. నిజంగా డబ్బులు ఎక్కువ ఉండేవాడు షాక్ అయ్యి చచ్చిపోవాలి కదండి. మోడీ ఎప్పుడైతే 8వ తారీఖు ఆ మాట ఉన్నాడు చిత్తగా అని చెప్పని, టన్నులు డబ్బులు ఉన్నాడు చచ్చిపోవాలి కదా. ఒకటి చచ్చిపోయాడా, లక్షల రూపాయలు చచ్చిపోయాడు. కాబట్టి యువర్ సర్జికల్ అటాక్ ఈజ్ సెలెక్టెడ్ అటాక్ అండ్ కామన్ పీపుల్, నాట్ విత్ బ్లాక్ మనీ. యూఆర్ సేవింగ్ దెమ్, వాళ్ళని కాపాడుతున్నారు. ఆ కాపాడుతున్నారని బట్టి చూస్తే బ్లాక్ మనీ అనేది మేము చెప్తాం కదా, పొలిటికల్ కరప్షన్ నుంచి మేము ఫైట్ చేయడం సాధ్యం కాదు. దాని జోలికి ఆయన పోదలుచుకోలేదు, పోను కూడా పోదు. హైదరాబాద్ చైతన్యపురిలో ప్రజల అభిప్రాయాలు అందించేందుకు మా ప్రతినిధి రాఘవేంద్ర సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర, ఏంటి ప్రజల అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని సరిగ్గా 4 రోజులు అవుతుంది. ఇక్కడ కొంతమంది పబ్లిక్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడి వారి అభిప్రాయాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, 500, 1,000 రూపాయల నోట్లు రద్దు నిర్ణయం జరిగి ఒక 4 రోజులు అవుతుంది. ఏంటి 1 మంత్ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇప్పుడు మోడీ ప్రభుత్వం అనాలోచితంగా నోట్ల రద్దు చేసి ఇది అచ్చేదినని చెప్పి కచ్చేదినగా వ్యవహరిస్తున్న తరుణం అయింది. ఎందుకంటే మన భారతదేశంలో నిరక్షరాస్యులు 80% ఉన్నారు, అక్షరాస్యులు 20% ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు 2,000 రూపాయలు మహాభాగ్యం. వాళ్ళు 2,000 రూపాయలు ఇడిపేయాలంటే వాళ్ళకి చిల్లర దొరకక 100 రూపాయలు 200 రూపాయలు కటింగ్ చేసుకొని కమిషన్ ప్రకారంగా వాళ్ళు ఇడిపించుకుంటున్నారు. సామాన్య మధ్యతరగతి ఉద్యోగులు వాళ్ళ జీతాలు వచ్చి బ్యాంకులో ఉండి అనుభవించలేక కుటుంబాలు పస్తులుండే దినాలు ఉన్నాయి. వృద్ధులేమో పైసల కోసం ఏటీఎంలో క్యూలలో ఉండి సొమ్మసిల్లిపోయి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు. ఈ విధంగా జరుగుతున్న సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతుంటే బీజేపీ ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్లు, ఎమ్మెల్యేలు
వాళ్ళ బిడ్డలకు వేల కోట్లతోటి పెళ్లిళ్ళు చేసి మరియు వాళ్ళ ఇళ్లలో 70 కోట్ల నల్లధనాన్ని పట్టుకున్న రోజులు మనకు ఈరోజు టీవీలలో చూస్తున్నాం. అనేక మంది బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లలో ఈ తెల్లధనం అనేది ముందునే నిర్ణయానికన్నా ముందే వాళ్ళ ఇళ్లలో ఉండి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటున్నారు. సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబాలు మరియు రోజువారీ కూలీలు, రిక్షా వాళ్ళు, ఆటో వాళ్ళు, టీ కొట్టు వాళ్ళు ఈ చిల్లర సతమత వ్యాపారాలు లేక అనేక ఇబ్బందులు పడుతూ అనేక కష్టాలు పడుతున్నారు. ఒకటి కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలంటే మంచి నోట్లను రద్దు చేసింది ఒకటే ఉద్దేశం కాదు. 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 500 రూపాయలు సామాన్య మధ్యతరగతి ఉపయోగించుకునే విధంగా వారికి నోట్లను అందుబాటులోకి తెచ్చి నువ్వు నోటు రద్దు కార్యక్రమాన్ని చేస్తే బాగుంటుంది. సామాన్యమైన ప్రజానికం మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. నీ ఉద్యోగులు ఉద్యోగం చేసి బ్యాంకులో డబ్బులుండి అనుభవించలేక, వృద్ధులు ఏటీఎంలో ఉండి అనుభవించలేక, సామాన్య మధ్యతరగతి ఎంత అవస్థపడుతుందంటే రోజు టీవీలలో చూస్తున్నాము. ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు మాత్రం కోట్ల రూపాయలు తెల్లదనం వెనకకేసుకొని సుఖ సంతోషంతో ఉంటున్నారు. ఇది గమనించాలని కోరుతున్నాం. ఓకే, ఇప్పటిదాకా పబ్లిక్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఇక ముందు కూడా అలాంటి పరిస్థితి ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ముందు అలాంటి పరిస్థితి ఉంటే మాత్రం చాలా ఘోరం ఉంటుంది. ఊర్లో పోండి, ఇవాళ నాట్లు పెడుతుర్రు, పత్తిలు ఏర్పిస్తుర్రు. బ్యాంకు పోతే 4,000 ఇస్తే రెండు నోట్లు తీసుకుపోయి చిల్లర తీసుకోవాలంటే మధ్య దళారులు 200 తీసుకొని చిల్లర ఇస్తే వాళ్ళ బతుకులేదండి. బ్యాంకులో లైన్ ఉదయం పోతే సాయంత్రం దాకా లైన్లో పెడితే 4,000 ఇస్తున్నారండి. 4,000కు రోజు నీ బ్యాంకు యాక్చువల్గా 24,000 ఇవ్వాలి, 24,000 ఇవ్వాలి వీక్లీ. 4,000 ఇస్తున్నావు అంటే రోజు బ్యాంకు చుట్టూ తిరగాలి. ఈ కూలోళ్ళు ఏంటండి, రిక్షాలు ఏంటండి, ఆటోళ్ళు ఏందండి, వాళ్ళ బతుకులు ఏంటండి. కూరగాయలకు పోదా అంటే 2,000 తీసుకుపోతే ఏమి ఇస్తారండి? ఇప్పుడు కష్టపడినా భవిష్యత్తు బాగుంటుందన్న ఒక భరోసా కేంద్ర ప్రభుత్వం చెప్తున్నారు, ప్రధానమంత్రి మోడీ చెప్తున్నారు. దీనిపైన మీరేమంటారు? భారతదేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా క్యాష్ ఎకానమీ తోటి ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థతో ఉన్నాం. 80% గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి మన ప్రజానికం భారతదేశ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ. దాంట్లో ఒక 10% 15% బడాబాబులు ఏదైతే ఉన్నారో కార్పొరేట్ సెక్టర్లో ఉన్నటువంటి వాళ్ళు డబ్బులు జమ చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళకు మేలు చేయడం కోసం మొత్తం 85% ప్రజాన్ని వాళ్ళ రోడ్డు మీద తీసుకొచ్చినటువంటి ఘనత మోడీ ప్రభుత్వం దక్కింది. ముఖ్యంగా కార్మికులు చేసుకున్నటువంటి ఈరోజు యాసంగి వచ్చింది, పంటలు వేసుకునేటువంటి తరుణంలో కనీసం కోఆపరేటివ్ బ్యాంక్స్కు డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఒక టోల్ గేట్ మేము రద్దు చేసినాం, టోల్ గేట్ మినహాయింపు చేసినామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఆ టోల్ గేట్ మినహాయింపు వల్ల జరిగేది ఎవరికి? కార్లలో తిరిగే వాళ్ళకు నష్టం జరుగుతుండేమో, కానీ ఆ మినహాయింపు మళ్ళీ ఒక సంవత్సరం పొడిగించుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల మళ్ళీ మనం ఉన్నటువంటి బ్లాక్ మనీ వాడు వైట్ మనీ చేసుకునేటువంటి సిస్టమ్ ఏర్పడుతుంది. అలాగే బిగ్ బజార్ లాంటి కొన్ని సంస్థలకు మేము డబ్బులు ఇచ్చినాము, 2,000 రూపాయలు మీరు ఏటీఎం ద్వారా విడ్రా చేసుకోమని చెప్తున్నారు. అలాగే 500 రూపాయల నోట్లని మొబైల్ బిల్లకు వాడమని చెప్తున్నారు. ఇవన్నీ కూడా కార్పొరేట్ సెక్టర్ పోయేటువంటి పైసలు. అంటే ముఖ్యంగా 100 రూపాయల నోట్లు కానీ 50 రూపాయల నోట్లు కానీ చిల్లర కనుక ప్రజానికానికి అందుబాటులో ఉంచి యాక్చువల్ మన ప్రింటింగ్ కెపాసిటీ ఎంత, మనకు ఉన్నటువంటి ప్రింటింగ్ కెపాసిటీ 6 నెలలు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు 2,000 నోటు తీసుకురావడం అనేది దారుణం. అంటే మధ్యతరగతి పేద ప్రజలకు అందుబాటులో ఉండాల్సినటువంటి డబ్బుల్ని నువ్వు మళ్ళీ ఒక దళారు వ్యవస్థకు పోయేటువంటి పరిస్థితుల్లో మనం 2-3 ఎగ్జాంపుల్ చూసినాం. నిన్న గాలి జనార్దన్ రెడ్డి ఎగ్జాంపుల్ చూసినాం, ఈరోజు టీటీడీ మెంబర్ 70 కోట్ల రూపాయలు 2,000 నోట్లు దొరికినాయి. అంటే మీరు చేస్తున్నటువంటి దానివల్ల మొత్తం ప్రజానికం మొత్తం ఒక 15% మీరు కొమ్ముగాయడం కోసం 85% మంది ప్రజల్ని ఈరోజు రోడ్డు మీకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి మరీ బడా వ్యాపారస్తులకే అనుకూలంగా చేసేటువంటి పరిస్థితి కల్పిస్తుంది. కాబట్టి మీరు చెప్పండి, మీరేమంటారు? ఇప్పుడు మా కాలనీలో దగ్గర 30 ఏటీఎంలు దాకా ఉన్నాయి. ఇప్పుడు బ్యాంకులో డబ్బులు వేయమన్నారు, ఆల్రెడీ డిపాజిట్ చేశాం. ఇప్పుడు 30 ఏటీఎంలు ఉండి ఎందుకంటే ఇప్పుడు అన్ని షట్టర్లు బంద్. నిన్న 3 గంటలు నిలబడితే 2,500 రూపాయలు ఇక్కడ ఎస్బీఐ ఏటీఎంలో ఇచ్చారు. మరి యాక్సిస్ బ్యాంక్ ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, మిగతా బ్యాంకులన్నీ ఏం చేస్తున్నట్టు? ఈ బ్యాంక్ సెక్టర్ అసలు డబ్బులు రెడీ లేకుండా ఇవన్నీ ఎందుకు చేశారనేది మాకు అర్థం కావట్లేదు. ఈ మోడీ చేసింది మంచిదే అని మేము అనుకున్నాం, కానీ ఇప్పుడు మాకు వ్యతిరేకత వస్తున్నది. ఎందుకంటే అర్థం కావట్లేదు, డబ్బులు లేకుండా చిల్లర కోసము సండే రాగానే చిల్లర కోసము రోడ్ల మీద పడి ఆలనీలని మేము తెలిసిన వాళ్ళు కూడా తీసుకోవట్లేదు. ఆ చిత్తు కాయిదాలు అయిపోయినాయి. అవి 500 రూపాయలు 1000 రూపాయల నోటు చిత్తు కాయిదాలు అయిపోయాయి. ఎట్లా అంటే రాను ఇంకా అవి ఏం చేయాలో కూడా అర్థం కాదు, పడేసుకుంటారు. అట్లా ఆ టైప్లో అయిపోయింది. ఇంకా కూడా ఉన్నాయి మా దగ్గర పాత నోట్లు. మీరు చెప్పండి, మీరేమంటారు? మోడీ గారు చేసింది కరెక్టే, కానీ ఇప్పుడు బ్యాంక్ మేనేజర్లు చేసిన పని అండి ఇదంతా. చాలా 99% బ్యాంక్ మేనేజర్లు బ్యాంకు దళారీ వ్యవస్థ కింద. ఎట్లా బ్యాంక్ మేనేజర్ ఏం చేశారంటారు మీరు? మొత్తం ప్రైవేటు బ్యాంకులు మొత్తము ఉన్న వాళ్ళకు వచ్చేసారండి. ఇలా టీటీడీ బోర్డు చెన్నైలో 70 కోట్లు ఒక్క తాను ఉంటే సిటీ సరౌండింగ్ మొత్తం ఇలా హైదరాబాద్ సిటీ మొత్తం సరిపోయే అమౌంట్ అండి ఒక దగ్గర ఉంటే. ఏం చేస్తున్నట్టు గవర్నమెంట్?
ఐటీ వాళ్ళు ఏం చేస్తున్నట్టు బ్యాంక్ మేనేజర్లు మొత్తం దళారీ వ్యవస్థ కింద ఏరిపోయినారు. సామాన్యానికేమో 2000 ఇస్తున్నారు, బోర్డు పెట్టి ఆడ గేట్ల కాడ హాఫ్ అన్ అవర్ 1 అవర్ నిలబడడం ఏమో ఇదేం బాగాలేదు. 500 రావాలి, 500 రావాలి, చిల్లర రావాలి. వచ్చినాక జనజీవనం అది మొత్తం స్తంభించిపోయింది. ఇప్పుడు క్యాష్ లెవెల్ మొత్తంలో ఉన్నత స్థానాలకే కార్పొరేట్ వాళ్ళకే మంచి జరిగింది. మా మధ్యతరగతి మొత్తం వాడు కొలాప్స్ అయిపోయిండు. ఓకే, మధ్యతరగతి వాళ్ళు ఇబ్బంది పడ్డారు, కార్పొరేట్ సంస్థలకు మాత్రమే లబ్ధి చేకుందన్న అభిప్రాయాన్ని ఇక్కడ పబ్లిక్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. భోగి. థ్యాంక్ యూ రాఘవేంద్ర. రేణు గారు, మిశ్రమ స్పందన మీరు విన్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్ వ్యవస్థకి సంబంధించి అనేక విమర్శలు ఈ నెల రోజుల్లో. ఇందాక మీరు చూసారు, దాదాపు 70 కోట్లు 2000 రూపాయల నోట్లు అంటే ఇప్పుడు వారు చెప్పినట్టుగా కూడా చాలా మంది పేదలకి ఇచ్చే అవకాశం ఉంది బ్యాంకుల ద్వారా. బ్యాంకింగ్ వ్యవస్థ అనేది ఒక దళారీ వ్యవస్థగా మారిపోతోంది. బ్యాంకుల్లో జరిగే అవకతవకలు కానివ్వండి, బ్యాక్ డోర్ లో బడాబాబులకు డబ్బు ఇవ్వటం కానివ్వండి, ఇవన్నీ ఇప్పుడు ఏ లక్ష్యంతో అయితే దీన్ని ప్రవేశపెట్టారో, ఇది అమలు చేశారు, ఆ లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నట్టు మీకు కనిపిస్తోందా? డెఫినెట్ గా ఒక పెద్ద లక్ష్యం ముందు ఇట్లాంటివి జరగటం అనేటువంటిది చాలా ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్. ఎందుకంటే ఒక పక్క మనం చూస్తున్నాం సామాన్యులు పడుతున్నటువంటి కష్టాలు, కొత్త కరెన్సీ లేక, ఏటీఎంస్ దగ్గర క్యాష్ లేక, బ్యాంక్స్ లో నో క్యాష్ బోర్డ్స్ ఉంటూ ఇంత తీవ్రంగా సమస్య ఉండి ఒక సంక్షోభంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో డెఫినెట్ గా ఎవరైతే కొద్దిమంది చేస్తున్నారో, అంటే ఒకవైపు అమృతం చిలుగుతుంటే ఇంకొక వైపు అందులో ఇది విషం చల్లినట్టుగా కొద్ది మంది వ్యక్తులు వాళ్ళ యొక్క దురాశ గాని వారి యొక్క కార్యక్రమాల మూలంగా డెఫినెట్ గా జరుగుతుంది. దీని మీద మాత్రం చట్టపరంగా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎవరైనా కానివ్వండి, అల్టిమేట్ గా ఏమైంది, కరప్షన్ ఏ రూపంలో ఉన్నా కూడా, కరప్షన్ పొలిటికల్ కరప్షనా, బ్యూరోక్రటిక్ కరప్షనా, అఫీషియల్ కరప్షనా, ఎవరు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ దాని మీద మాత్రం కఠినంగా చర్యలు తీసుకోవాలి, సహించకూడదు. ఇది పునరావృతం కావడానికి ఏం చేయాలో కూడా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. రెండవది, మనకి ఇబ్బంది ఎక్కడొచ్చింది అంటే, ఈవేళ మనం 120 కోట్ల మందిని అడిగితే 120 రకాల సమస్యలు చెప్తారు. మాట్లాడి ఉండాల్సిందనేది నా అభిప్రాయం. తప్పకుండా చేయవలసింది గవర్నమెంట్స్, అన్ని స్టేట్ గవర్నమెంట్స్ గానీ సెంట్రల్ గవర్నమెంట్ గానీ. మనకేంటంటే ఇప్పటిదాకా ఒక చెద పురుగు లాంటి ఒక వ్యవస్థ మనల్ని అలా తొలిచివేస్తా ఉంది. ఇది మనం దీన్ని ఒక ఓవర్ నైట్ మనం దీని నుంచి బయటపడలేము, కానీ మొదలు పెట్టారు. ఇది మొదటి మెట్టు మాత్రమే. మనం ఇది ఇంకా 1000 మైల్స్ ఆఫ్ జర్నీ కూడా మొదటి మెట్టే అన్నట్టు, ఇంకా మనం మొదటి మెట్టు దగ్గరే ఇన్ని రకాల ఇబ్బందులని దీని పడతా ఉన్నాం. దీంట్లో మొత్తము దేనికి మొదటి మెట్టు మన ఈ యొక్క మనం ఒక ఆర్థిక సంస్కరణ, ఒక అవినీతి రహిత భారత్ అంటున్నాం. మనం రహితం చేయలేం, మనం దాన్ని అది అనుకోకూడదు కూడా. కానీ అలా అంటే కూడా కొద్దిమంది కోపడే వాళ్ళు ఉన్నారు. అంటే మనకు అసలు లక్ష్యంలోనే చాలా చిన్నదిగా చూస్తున్నామని, అంటే అవినీతిని తీసేయలేమని అంటున్నారని కూడా అనొచ్చు. కానీ నల్ల కుబేరులకి తమ డబ్బు మార్చుకోవటానికి అనేది చాలా మంది అభిప్రాయం. ఏదైనా అదే అంటున్నా, ఒక మార్పు వచ్చేటువంటి సందర్భంలో ఉండేటువంటి సమస్యలు, ఇబ్బందులు, డెఫినెట్ గా ఇబ్బందులు లేవు అనే మాట ఎవరు అనట్లేదు. ఇక్కడ వచ్చిందేంటి, ఫస్ట్ థింగ్ ప్రిపేర్డ్నెస్. నిజంగా ఈ పని చేయాలని ఉండుంటే జన్ధన్ అకౌంట్స్ ఓపెన్ చేశారు. ఇంకా అగ్రెసివ్ గా ఈ యొక్క అకౌంట్ ఆపరేషన్ మీద గానీ, ఇంకా లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో బీపీఎల్ ఫ్యామిలీస్ అందరినీ అకౌంట్స్ ఓపెన్ చేసే విధంగా గత 1 year ప్రిపేర్ చేయవలసింది. ఫస్ట్ ప్రిపేర్డ్నెస్. రెండు, దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్. ఏదైతే బ్యాంకింగ్ ఫెసిలిటీస్ ని ప్రతి గ్రామానికి చెరువులోకి తీసుకెళ్తాం గానీ, ఇంటర్నెట్ ఫెసిలిటీ గానీ, కరెంట్ గానీ, ఏదైతే అట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి. 3, ఎడ్యుకేట్ చేయాలి. మనం ప్రతి పథకం మనం తీసుకెళ్లేప్పుడు అందులోనూ ఇలాంటి పెద్ద లక్ష్యాన్ని మనం చేరుకోవాలని అనుకున్నప్పుడు తప్పకుండా ఆ లక్ష్యం ఎంత ఉన్నతంగా ఉందో దానికి ఎన్నుకునే మార్గాలను కూడా అలాగే పెట్టి, సంసిద్ధత ముందు, మెంటల్ ప్రిపేర్డ్నెస్ ఆ విధంగా ఎడ్యుకేట్ చేయవలసింది. తరువాత ఇంప్లిమెంటేషన్ కి రావాల్సింది. ఇక్కడ మొత్తం 3 స్టెప్స్ లో అక్కడ సరిగ్గా ప్రిపేర్డ్నెస్ లేకపోవటం మూలంగా డైరెక్ట్ గా లక్ష్యాన్ని పెట్టేప్పటికి వచ్చినటువంటి ఇబ్బంది. అయితే ఇప్పుడు మనం పదే సమస్యలు ఉన్నాయి, ఒక ఎవ్రీ ఇండివిజువల్ ని ఒక పెద్ద సమస్యగా మనం మాట్లాడుకోవాలంటే ఈ సమస్య ఇంకో 2-3 సంవత్సరాలు మాట్లాడినా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి, దానికి ఒక సమస్యకి సొల్యూషన్ ఏంటి, ఎలా మన వంతు సహాయం ఏంటి, వాట్ ఈస్ అవర్ కాంట్రిబ్యూషన్ ఇన్ చేంజింగ్ దిస్ సినారియో అనేటువంటిది ఇంపార్టెంట్. చెప్తున్నమాట, ప్రభుత్వ రంగ బ్యాంకుల కంటే ప్రైవేట్ బ్యాంకులకు ఎక్కువగా నగదు సరఫరా అవుతోంది, అందుకనే నల్ల కుబేరులకు మళ్లీ డబ్బు వెనకాలేసుకునే అవకాశం దొరుకుతోందని బ్యాంకు సిబ్బంది చెప్తూ ఉన్నారు. ఏంటి, ఎంతవరకు ఇది సమంజసంగా ఉంది, ఈ వాదన ఎంతవరకు కరెక్ట్ అని మనం అనుకోవచ్చు? నేను మీకు చిన్న విషయం చెప్తాను. నిన్న ప్రధానంగా చాలా వార్తాపత్రికల్లో వచ్చిన కథనం ఇది. నేను సొంతగా రాసిన కథ ఏమీ కాదు.
దానిలో ఏం చెప్పారంటే గవర్నమెంట్ బ్యాంకులు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎస్పెషల్లీ ఎస్బీఐ, ఎస్బీహెచ్ సంస్థల్లో చాలా ఈజీగా క్యాష్ విత్డ్రా చేసుకోవచ్చు అని హెడ్డింగ్ ఉంది దానికి. అబ్బా అవునా ఏంటి, ఏమన్నా గవర్నమెంట్ ఏదైనా ప్రత్యేకమైన మార్గం క్రియేట్ చేసిందా అని ఆ ఆర్టికల్ మొత్తంగా చదివాను అనమాట. చదివితే దానిలో ఏముందంటే ఈ గవర్నమెంట్ బ్యాంకుల్లో ఎస్బీఐ, ఎస్బీహెచ్లో టీ అమ్మే వాళ్ళు, అక్కడికి వచ్చే చిన్న చిన్న చుట్టుపక్కల చాయ్ బండీల వాళ్ళు, వీళ్ళు చాలా ప్రధానమైన పాత్ర వహిస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే లైన్లో నిల్చున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాస్బుక్లు, విత్డ్రావల్ ఫామ్స్ కలెక్ట్ చేసుకుని దానికి 20% ఛార్జ్, విత్డ్రావల్కి 20% ఛార్జ్ వీళ్ళు ఛార్జ్ చేసి దొడ్డిదావులో వెనక్కిపోయి వాళ్ళు మాత్రం టక వాటిని ఎక్స్చేంజ్ చేసి ఇచ్చేస్తున్నారు. ఇది చాలా ఓపెన్గా జరుగుతోందండి. ఇది పెద్ద బ్రహ్మరహస్యమేమీ కాదండి, ఇది చాలా ఓపెన్గా జరుగుతుంది. కాబట్టి నేనేమంటానంటే ఇంత పెద్ద ఉద్దేశంతో ముందుకు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఇబ్బందులు ఉంటాయి, అది కాదని ఎవరు అనట్లేదు. కానీ ఇంత నిర్ణయం తీసుకునేటప్పుడు ఇబ్బందుల్ని కూడా ఒక శాస్త్రీయ పద్ధతిలో ఊహించాల్సిన అవసరం ఉందా లేదా, మొదట ఊహించాలి. 2 నివారించే ప్రయత్నం చేయాలి. 3 నివారణకి చాలా అసాధ్యమైన వాటిని కంట్రోల్ చేసే ప్రాసెస్. ఈ 3 మెకానిజమ్స్ దే ఆర్ నాట్ ఇన్ ప్లేస్ అన్నమాట. అందుకనే ఈ రోజు మోడీ గారి మీద ఎవరికి వ్యతిరేకత లేదండి, నల్లధనాన్ని తీసేయాలనే కాన్సెప్ట్ మీద ఎవరికి వ్యతిరేకత లేదండి. నల్లధనాన్ని తీసేయాలి, నల్ల కుబేర్లని బయటికి రాగాలి, వాళ్ళ తాట తీయాలి, అందరూ దానికే ఉన్నారు. ఇంత అసహనంలో కూడా అందరూ దాన్ని పాజిటివ్ గా చెప్తున్నారు, బికాస్ ఇండియా ఈజ్ ఫార్ ఇట్. కాకపోతే ఏంటంటే మార్పులో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, పురిటిన నొప్పులు లేకుండానే బిడ్డ పుడతాడా, ఇట్లాంటివన్నీ చెప్తున్నారు. దిస్ ఇస్ నాట్. ఇక్కడ మనకి ఇల్లిటరసీ ఉంది, పావర్టీ ఉంది, బిలో పావర్టీ లైన్లో ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ డైలీ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఈ ఎస్టిమేషన్ సామాన్యులుగా మనం కూర్చుని ఇక్కడ చక్కగా మాట్లాడుకోగలుగుతున్నాం. ప్రభుత్వాలు మాట్లాడుకోవడానికి వాళ్ళకి సలహాదారులు ఉండరా అండి? ఈజ్ ఇట్ నాట్ పాసిబుల్ లైక్ దట్? నేను ఇందాక సొల్యూషన్స్ గురించి అనుకున్నాం. నా ఉద్దేశంలో ఏంటంటే నల్లధనం పుట్టే దగ్గర పట్టుకోవాలి, నల్లధనాన్ని, కరప్షన్ని పుట్టే దగ్గర పట్టుకోవాలి. ఆ పుట్టే దగ్గర వదిలేసి దాన్ని పుట్టనిచ్చి, పెరగనిచ్చి, దాని వేళ్ళు బాగా పెరగనిచ్చి, ఆ తర్వాత పైన ఈ పిందెలాగుతాం, ఆ ఆకులాగుతాం, లేకపోతే ఆ కొమ్మ చిన్న నరికినట్టు యాక్షన్ చేస్తామంటే అది అందరినీ సాటిస్ఫై చెయ్యదండి. ఈ సందర్భంలో ఇందాక చెదల గురించి మాట్లాడుకున్నాం. ఏ భాగానికి చెద పట్టిందో ఆ భాగాన్ని నరికేసినంత మాత్రాన చెద స్ప్రెడ్ అవ్వకుండా ఆగదండి. డెఫినెట్ గా ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి, దాంట్లో కష్ట నష్టాలు ఉంటాయి, దానికి ఎవరు ఎగెన్స్ట్ కాదు. ఈరోజు అక్కడ నిల్చున్న వాళ్ళు ఎగెన్స్ట్ కాదు, భారతదేశ పౌరులుగా మేము ఎవరు ఎగెన్స్ట్ కాదు. నేనేమంటానంటే విధానంలో యు హ్యావ్ లాస్ట్ యువర్ ట్రాక్. ఎక్కడ ప్రిపేర్డ్నెస్ అన్నారు, చాలా సింపుల్ గా చెప్పారు. ఆ స్టెప్స్ దే ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్స్. ఆ ప్రిపేర్డ్నెస్ లేనప్పుడు హౌ యూ విల్ గో ఫార్వర్డ్? ఇంకోటి 50 రోజుల్లో సిచ్యువేషన్ బెటర్ అవుతుందని ప్రామిస్ చేశారు, ఫస్ట్ డే ప్రామిస్ చేశారు, నిన్న అదే మాట్లాడారు, ఇప్పుడు అదే మాట్లాడుతున్నారు. కానీ ఆ 50 రోజుల డెడ్ లైన్ ఏదైతే ఉందో చాలా ఇంపాసిబుల్ గా కనిపిస్తుంది. ఆ డెడ్ లైన్ చాలా ఇంపాసిబుల్ గా కనిపిస్తుంది ఈ రోజు. అందుకని ఈ అసహనం, ఈ ఇరిటేషన్ రేపొద్దున ఒక ఉద్యమం రూపం దాల్చక ముందే ప్రభుత్వం మేల్కోవాలి. టెక్నాలజీ ఇంత డెవలప్ అయింది, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ గురించి మాట్లాడుతున్నారు, కానీ కౌంటర్ ఫీట్ నోట్ జనరేట్ కాలేనటువంటి టెక్నాలజీ ఎందుకు అడాప్ట్ చేయలేదు? ఆ కరెన్సీ నోట్ ని అసలు ఇమిటేషన్ కి ఎలిజిబిలిటీ లేదు. నో వన్ కెన్. ఆస్ట్రేలియాలో లేదా అండి ఆ టెక్నాలజీ? రైట్. అంటే పాపారావు గారు ఇందాక బ్యాంకు సిబ్బంది మాట్లాడుతూ కూడా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాతాదారుల సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖాతాదారుల సంఖ్యను బట్టి మీరు బ్యాంకులకు క్యాష్ డిస్ట్రిబ్యూషన్ కనుక జరిగినట్టయితే ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. సరే, చిల్లర సమస్య ఎలా తీరుస్తాం అనేది పక్కన పెడితే ఫస్ట్ అసలు 2000 రూపాయల నోట్ చేతిలో పడితే కొంతైనా ఉపశమనం పొందుతాడు ప్రతివాడు. నాకు కొత్త నగదు వచ్చిందని ఒక ఉపశమనం ఉంటుంది. కాదండి, నల్లధనం వస్తుందంటే 2000 రూపాయలు ఎట్లా తగ్గిస్తుంది నల్లధనాన్ని? రైట్ రైట్ పాపారావు గారు. ఒక నిమిషం. బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా వాళ్ళు మాట్లాడారు, రాంబాబు గారు వాళ్ళు వచ్చి మాట్లాడారు క్లియర్గా. ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు మాట్లాడి చెప్పింది ఏంటంటే ప్రైవేట్ బ్యాంకులకి రిజర్వ్ బ్యాంక్ ఎక్కువ డబ్బులు ఇస్తుంది, ఓపెన్ గానే జరిగింది ఆ రోజు అంతా వాళ్ళు చెప్పిందంతా ఇస్తుంది అనేది వాళ్ళు స్పష్టంగా చెప్పారు. దానికి ఎందుకనేది కూడా వాళ్ళు రకరకాలైనటువంటి ఏం జరుగుతున్నాయో కూడా చెప్పారు వాళ్ళు స్పష్టంగా. పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల పట్ల ఒక సవత్తల్లి ప్రేమ అనేది ఇక్కడ ఆర్బీఐ చూపించింది, లోకల్ ఆర్బీఐ అనేది వాళ్ళంతా చెప్పారు క్లియర్ గా. అవమానిస్తున్నారు బ్యాంకింగ్ మేనేజర్లు, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ మేనేజర్లు పోయి డబ్బులు తీసుకెళ్ళడానికి వెళ్తే అక్కడికి మమ్మల్ని అవమానిస్తున్నారని కూడా చెప్పారు. కాబట్టి ఇది స్పష్టంగా కనపడుతున్నది, వాస్తవం అది. కాబట్టి పెద్ద పెద్ద అకౌంట్ ఒక నిమిషం పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల్లో అకౌంట్స్ ఉన్న వాళ్ళలో ఎక్కువ అకౌంట్స్ దానిలో ఉన్నాయి. సామాన్యులు మధ్యతరగతి ఎక్కువ అకౌంట్స్ పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల్లో ఉన్నాయి. పెద్ద పెద్ద అకౌంట్స్ ధనవంతుల అకౌంట్స్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంకుల్లో ఉన్నాయి. మీ మొత్తం ధోరణి ఏం చెప్తుందంటే యు ఆర్ ఫర్ ద పూర్, ఆఫ్ ద పూర్ అండ్ ఇది కదా.
ఈ కథ అందుకని దీనిలో డౌటే లేదు. కాకపోతే ఒక ప్రశ్న నాకు, ఇంత జరుగుతుంది కదా ఈ చర్చ, మనకి బ్లాక్ మనీ మేడం కూడా అన్నారు, దేని గురించి అంటే ఏం బాగుంటుందని ఇది అడిగితే నేను బ్లాక్ మనీ రావటం పదే ఇదే గొడవ కదా, మనం అందరం ఇదే చూస్తున్నాం, దాని గురించి మాకు అభ్యంతరం లేదు, తీసుకురండి అని అక్కడ మాట్లాడుతున్నారని మనం కూడా దాన్ని రిపీట్ చేస్తున్నాం. కానీ ఒకటే ప్రశ్న, అది బ్లాక్ మనీ గురించి మనం ఎంత మాట్లాడుతున్నాం, నాకు కూడా అభ్యంతరం లేదు, బ్లాక్ మనీ పోవాలి. కానీ నేను ఒకటే అడుగుతున్నా, బ్లాక్ మనీ గురించి ఇంత మాట్లాడుతున్నాము మనం, విదేశాల నుంచి బ్లాక్ మనీ తెస్తానన్నారు బ్యాంక్ అకౌంట్లో, అది కూడా మాట్లాడుకుంటున్నాం పొద్దాక. కానీ నేను ఒక్కటే అడుగుతున్నా, బ్లాక్ మనీ ఎప్పుడో వచ్చేది, ఆకాశంలో మబ్బులు చూపించి ఇక్కడ చెబుతున్నాం కథలు. కానీ ఇప్పుడు ఆల్రెడీ మీరు సంవత్సరానికి 17-18 లక్షల కోట్లతో నేషనల్ బడ్జెట్ వేస్తున్నారు, జాతీయ బడ్జెట్, దేశ బడ్జెట్ వేస్తే ఆ డబ్బులు ఎవరు ఖర్చు పెడుతున్నారు? మీరు ఉన్న డబ్బులు, మీరు ఎక్కడో తెచ్చే డబ్బులు రేపు పొద్దున మీకు ఇస్తాము, ఇప్పుడు పట్టుకుంటే ఇప్పుడు ఎన్ని పట్టుకొచ్చే డబ్బుల్లో కూడా మీకు వెల్ఫేర్ స్కీమ్స్ చేస్తామని చెబుతున్నారు. పచ్చి అబద్ధాలు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఉన్న డబ్బులు దేనికి వాడుతున్నారు? వచ్చే డబ్బులు ఎందుకు వాడతామని పొద్దాక గుర్రం ముందు పచ్చిగడ్డి కట్టినట్టు పరిగెత్తిస్తున్నారు జనం చేత, అవి వస్తే మీకు చేస్తామని. ఉన్న డబ్బులు మీరు దేనికి వాడుతున్నారు? 18 లక్షల కోట్లు వస్తే మీరు 6 లక్షల కోట్ల దాకా ఈ ప్రతి సంవత్సరం కార్పొరేట్లకి రాయితీలు ఇస్తున్నారు, రకరకాలుగా కార్పొరేట్ ట్యాక్స్ రకరకాల రాయితీలు ఇస్తా పోతున్నారు. జనానికి ఇచ్చే 2,20,000 కోట్ల రూపాయల సబ్సిడీల మీద, ఏది బియ్యం మీదో లేకపోతే ఇంకో ఎన్ఆర్ఈజీఎస్ మీద అన్ని సబ్సిడీలు కలిపి 2,20,000 కోట్లు. ఆ సబ్సిడీలు మాత్రం ప్రణబ్ ముఖర్జీ గారి చేత కూడా చెప్పించారు, ఆఖరికి పెద్ద మనిషి ఆయన చేత. ఏం చెప్పించారు? బడ్జెట్ వేస్తా ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా, నాకు నిద్రపట్టలేదు, ఆహారం ఎరువులు ఇంధనం మీద సబ్సిడీ తలుచుకుంటే నాకు నిద్రపట్టలేదు, ఇక కోత వేయాలని. ఎందుకంటే ప్రపంచ బ్యాంక్ ఆర్డర్లీ ఫిస్కల్ డెఫిసిట్ తగ్గించుకోండి. ఆ తగ్గించుకునేది ఎక్కడ తగ్గించుకున్నారు? సామాన్యుడికి ఇచ్చే సర్వస్వం కోతలు పెట్టి ఫిస్కల్ డెఫిసిట్ తగ్గించుకుంటున్నాం అని చెబుతున్నారు. పెద్దవాడికి ఇచ్చే మాత్రం పోతున్నారు. అంటే ఉన్న బడ్జెట్లో మీరు ఇన్ని పనులు చేస్తున్నారు ప్రజలకు వ్యతిరేకంగా. ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలన్నింటి మీద కళ్ళ ముందే ప్రతి బడ్జెట్లో కోత వేస్తున్నారు ప్రతి ప్రభుత్వం. ఎన్ని చేస్తారు మీరు? ఎక్కడో డబ్బులు వస్తే ఏదో అందుకని ఈ కథ మాత్రం తప్పు. ఎన్ని డబ్బులు వచ్చినా ఏమీ జరగదు. ఈ వచ్చే డబ్బులు కూడా ధనవంతులు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి వారి టెలిఫోన్ లో సిద్ధంగా ఉన్నారు, వారి అభిప్రాయం తీసుకుందాం. నరసింహారావు గారు నమస్కారం అండి. ప్రస్తుతం పరిస్థితి చూస్తున్నారు, 30 రోజులు దాటినా సరే నోటు కష్టాలు తీరే పరిస్థితి లేదు. అంటే 50 రోజులు అన్నారు కాబట్టి ఇంకా బ్యాలెన్స్ 20 రోజులు ఉంది కాబట్టి ఇంకో 20 రోజులు కష్టాలు పడమన్నది ప్రభుత్వ ఉద్దేశమా? బేసిక్ గా క్షేత్రస్థాయిలో సామాన్యుడికి 2,000 రూపాయల నోటు దొరకటం లేదు, కానీ బడాబాబులకి బ్యాక్ డోర్ ద్వారా దాదాపు ఈ రోజు చూశారు మనం 70 కోట్లు, అటు మొన్న కర్ణాటకలో 4 కోట్లు, కానీ 2,000 రూపాయల నోట్లు ఒకళ్ళ దగ్గరే దొరకటం. ఏంటి పరిస్థితిని ఏ విధంగా అంచనా వేస్తున్నారు? దీనిపైన ఇంతవరకు ప్రభుత్వ పెద్దలు ఏం మాట్లాడిన పరిస్థితి లేదు. మాట్లాడాల్సిన అవసరం లేదండి. ఎక్కడైతే ఇటువంటి సంఘటనలు చూశారో వారిపైన కేసులు నమోదు చేయటం, వాటిపైన సంబంధిత అధికారులు ఎవరైతే బ్యాంకులు ఏవైతే ఇటువంటి కరెన్సీని వారికి ఇవ్వటం జరిగిందో వారిపైన చర్యలు తీసుకోవటం, సో అక్రమార్కులు అందరిపైన కూడా పెద్ద వెయిట్ వేయటం జరుగుతోంది. సో మనం తీసిన విధానాలు, చేసిన మార్పుల వలన కొద్ది మంది మనం కంప్లీట్ గా ఈ క్రైమ్ మానేస్తారని మనం అనుకోవటం సబబు కాదు. కాకపోతే వారందరిపైన కఠిన చర్యలు తీసుకొని మరొకరు ఇట్లా చేయడానికి అవకాశం లేకుండా అడ్డగోలుగా ఈ దేశంలో ఎలా అయితే విధానాలు నడిచాయో కొంతకాలం వరకు కొద్ది నెల రోజుల క్రితం వరకు, కొద్ది సంవత్సరాల క్రితం వరకు ఆ పరిస్థితి పునరావృతం కాకుండా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటున్నది ఈ ప్రభుత్వం. దీన్ని రాజకీయం చేయడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ వారు కానివ్వండి, కమ్యూనిస్టులు కానివ్వండి, వారి పవర్ లో ఉన్నప్పుడు, వారి అధికారంలో ఉన్నప్పుడు చేసిన దగులుబాజీ పనులన్నీ కూడా మాకంటగట్టి వారేదో లక్షల కోట్ల రూపాయల స్కాములు చేసి వారే పెద్ద కార్పొరేట్ సంస్థలకి పెద్ద లోన్ ఇచ్చి ఎటువంటి వారి నుంచి భరోసా తీసుకోకుండా, గ్యారంటీ తీసుకోకుండా దేశాన్ని ఇట్లా అధోగతి పాలు చేసిన వారే ఈ రోజున పెద్ద మాటలు మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలందరినీ గమనిస్తున్నారు. ప్రజలకు తెలుసు ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ప్రజా దృష్టిలోనే తీసుకుంటున్నారు. రీమానిటైజేషన్ ఎలాగైతే ఈ నోట్ల రద్దు పైన 14 లక్షల కోట్ల నోట్లను రద్దు చేసినప్పుడు ఆ వ్యవస్థని మొత్తం నార్మలైజ్ చేయడానికి సమయం పడుతుంది. 50 రోజుల్లో పరిస్థితులు చాలా వరకు చక్కబడతాయి అని చెప్పడం జరిగింది. సమయం అవ్వగానే మళ్ళీ అన్ని పార్టీలు, మళ్ళీ ప్రజలందరూ కూడా ఇంతకు ముందు చూసినట్టుగా అంత క్యాష్ వ్యవహారం చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే మన దేశంలో క్యాష్ టు జీడిపి రేషియో, జీడిపిలో క్యాష్ 14% ఉంది. దాన్ని మనం తప్పనిసరిగా తగ్గించవలసిన అవసరం ఉన్నది. అవినీతి పైన, నల్లధనం పైన మనం ఒక గట్టి పట్టు సాధించాలి అంటే ఇటువంటి క్యాష్ కంప్లీట్ గా మనం ఇటువంటి మళ్ళీ క్యాష్ 14 లక్షల కోట్ల క్యాష్ ని మార్కెట్ లో ప్రవేశపెట్టే ఆలోచన కానీ అవసరం కానీ లేదు.
రైట్. కాబట్టి డిజిటల్ క్యాష్ లెస్ క్యాష్ ఎకానమీ వైపు అందరూ వెళ్ళాలి అన్నది ప్రభుత్వ ఆలోచన. దానికి గత నరసింహారావు గారు నా మాట ఒక్కసారి వినండి. అనేక సందర్భాల్లో ప్రజలు అలాగే వ్యాపారస్తులు అందరూ కూడా చాలా ఇటువంటి రైట్ నరసింహారావు గారు మీ వర్షన్ మీరు చెప్తున్నారు కానీ రైట్ ఒక్కసారి నా మాట వినండి. కానీ ఇటువంటి పరిస్థితిని ఫ్యూచర్ లో కొనసాగించాలి. లెస్ క్యాష్ ఎకానమీ, మనం కంప్లీట్ గా క్యాష్ ని నోట్లని రద్దు చేయము, నోట్లని లేకుండా వ్యవహారం చేయటం కుదరదు. కాకపోతే ఇటువంటి పూర్తి ఇంతకు ముందు వ్యవస్థని మళ్ళీ పునరావృతం చేసే ఉద్దేశం కూడా లేదు. కాబట్టి డిసెంబర్ 30వ తారీఖు మళ్ళీ 14 లక్షల కోట్లు అందరి జేబుల్లోకి వస్తాయి, మళ్ళీ మనం డబ్బు దాచుకోవచ్చు, మళ్ళీ మూలధనాన్ని కోట పెంచుకోవచ్చు అని ఎవరైనా అనుకుంటే అది జరగదండి. రైట్ నరసింహారావు గారు మీ వర్షం చెప్పారు, బానే ఉంది. మీరు తలసరి ఆదాయం అన్నారు, జీడిపి అన్నారు, ఇవన్నీ అన్నారు. కానీ సామాన్య రైతుకు కానివ్వండి, చిల్లర కొట్టు వాళ్ళకి కానివ్వండి, రోడ్డు పైన చిల్లర వ్యాపారస్తులు కానివ్వండి, ఇవన్నీ పట్టవు. తలసరి ఆదాయం ఎంత, ఒక తల మీద ఎంత అప్పు ఉంది, ఇవన్నీ అనవసరం అండి. ఈ రోజున బ్యాంక్ వెళ్తే నోటు దొరికిందా, డబ్బులు దొరికాయా, లేదా చిల్లర దొరుకుతోందా, ఇదే వారికి సంబంధించిన సమస్య. ఇది తీవ్ర స్థాయిలో సమస్య ఉంది. 30 రోజులు దాటినా కూడా చిల్లర సమస్య రోజు రోజుకి పెరుగుతోందే తప్ప తగ్గట్లేదు. దీనికి అంతం ఎప్పుడు అనేది ఒక సామాన్యుడి ప్రశ్న. దానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ప్రభుత్వ పెద్దలు? ఇంతవరకు డిజిటల్ మనీ గురించి మాట్లాడుతున్నారు, నగదు రహితం గురించి మాట్లాడుతున్నారు తప్ప ఈ సమస్య గురించి కోట్ చేయట్లేదనేదే వారి బాధ. దానికి చిల్లర సమస్య తీర్చడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, అదొక క్లారిటీ ఇవ్వండి. ఉన్నది మన వ్యవస్థ మారాలి అంటే మన పాత పద్ధతుల్ని మార్చుకోవాలి. మేమంతా క్యాష్ రూపంలోనే ఖర్చు పెడతాము, మేమంతా బ్యాంకుల్లో ఏటీఎంలో నుంచి మొత్తం క్యాష్ డ్రా చేసుకొని ఖర్చు పెడతాము అంటే మనం వ్యవస్థ మార్పులు చేయలేము. క్యాష్ ని 8 నవంబర్ 10 నుంచి వరుసగా మార్కెట్ లో బ్యాంకుల్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. కానీ అంత ధనాన్ని ఎంతైతే ముందు కరెన్సీ సర్క్యులేషన్ లో ఉందో అంత ధనాన్ని మనం పెట్టే ఆలోచన కానీ పెట్టవలసిన అవసరం కానీ లేదు. ఈ రోజున మీరు కనుక చూసినట్లయితే అరుణ్ జైట్లీ గారు ఒక 11 పాయింట్ల ఒక కార్యశైలి ప్రకటించడం జరిగింది. దీనిలో మనం గ్రామాల దగ్గర నుంచి పట్టణాల వరకు అందరినీ ఎలా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వైపు మనం వాటిని ఎలా మనం వారికి ఎంకరేజ్మెంట్ కలుగజేయాలి, ఇది దానికి అనేక రకమైనటువంటి కార్య ప్రణాళికల్ని ఈ రోజున ప్రకటించడం జరిగింది. 11 పాయింట్లలో గ్రామస్తుల దగ్గర నుంచి 1,00,000 గ్రామాల్లో మనం పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్స్ ఎలా పెట్టాలి, అలాగే ప్రభుత్వ వ్యవస్థలో ప్రభుత్వ ఆర్గనైజేషన్స్ స్టేట్ కార్పొరేషన్స్ లో వాటిలో ట్రాన్సాక్షన్స్ అయినప్పుడు ఎలా వారికి ప్రజలకు మనం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఎటువంటి వారికి అవసరాలు కల్పించాలి, ఎటువంటి వారికి ఫెసిలిటీస్ కల్పించాలి. అలాగే రైల్వే బుకింగ్ చాలా లార్జ్ స్కేల్ లో జరుగుతాయి. ప్రస్తుతం మనం కనుక చూసినట్లయితే సామాన్య మానవుడు ప్రయాణించే ఒక ట్రాన్స్పోర్టేషన్ ఇదన్నమాట ఫెసిలిటీ. మీరు చెప్పినవన్నీ ప్రజలు ఆల్రెడీ ఆహ్వానించారు. నగదు రహిత ట్రాన్సాక్షన్స్ కి మొగ్గు చూపుతూ ఉన్నారు. అది పెరిగినాయని అరుణ్ జైట్లీ కూడా 40% పెరిగిందని కూడా ప్రెస్ మీట్ లో చెప్పారు. అంటే దేశం ముందుకెళ్తూ దేశంలో మార్పు రాదు. అటువంటి మార్పు తీసుకురావడానికి కంకణం కట్టుకున్నారు ప్రధాని. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేయడం ఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం కాదు. దీనిలో ప్రజల సహకారం, ప్రజల మద్దతు మాకు పూర్తిగా ఉన్నదని మేము విశ్వసిస్తున్నాం. ప్రజలకు కొంత అసౌకర్యం కలిగిన మాట వాస్తవమే, కానీ ఇది దేశాన్ని మేలు చేయడానికి మనం చేస్తున్నటువంటి ఒక కార్యం కాబట్టి దీన్ని కూడా సమర్థించవలసిందంత వారిని ప్రజలకి చెప్పడం కానీ ప్రేరేపించడం కానీ జరిగింది. ప్రజలు దీన్ని ఆశీర్వదిస్తారు, సమర్థిస్తారు అని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఎందుకంటే ఏ నరసింహారావు గారు దయచేసి ఒక్క నిమిషం. వ్యవస్థ మార్పుతో పాటు మన ప్రజల్ని కూడా మంట తీసుకుని వెళ్ళవలసిన అవసరం ఉన్నది, అది మేము చూస్తున్నాం. నరసింహారావు గారు చాలా మంచి విషయాలు చెప్పారు. ప్రజలు స్వాగతిస్తారంటున్నారు. స్వాగతించిన దానికి నిదర్శనం 20% నుంచి 40% ట్రాన్సాక్షన్స్ పెరిగినాయి, నగదు రహిత లావాదేవీలు అంటానికి అదొకటే పెద్ద నిదర్శనంగా చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఒక్క సమస్య, బ్యాక్ డోర్ ద్వారా బడాబాబులకు వేల కోట్లు వెళ్లిపోతున్నప్పుడు నల్లధనాన్ని అరికట్టడం ఎంతవరకు, నల్ల కుబేరుల ఆట కట్టించడం ఎంతవరకు సాధ్యమవుతుందనేది ఒక అనుమానం ఈ రోజు కలుగుతోంది. మీరు చూసారా, చర్యలు తీసుకుంటున్నామని చెప్తూ ఉన్నారు. తెలిసినవి కొన్ని, తెలియనివి చాలా ఉన్నాయి. కానీ దీనికి ఎటువంటి సమాధానం చెప్తారు? అది సాధ్యమయ్యే పనేనా మరి ప్రస్తుత తరుణంలో? అది చూడండి, మనం ఎటువంటి నిబంధనలు ఉన్నప్పటికీ కొంతమంది
క్రిమినల్స్ సిస్టమ్ లో ఉండటం జరుగుతుంది. ఏ దేశంలో కూడా క్రిమినల్స్ కంప్లీట్ గా అవాయిడ్ అవ్వరు. కాకపోతే ఇక్కడ మన పరిస్థితి ఏంటంటే మన దేశంలో మొన్న వరకు తప్పుడు విధానాలను ఎవరు చేపట్టినా ఎటువంటి భయం లేకుండా, ఎటువంటి ఆరోపణలు లేకుండా, ఎటువంటి వారిపైన చర్యలు లేకుండా వారు చేయడం జరిగింది. ఈ రోజున ఈ ప్రభుత్వం గట్టి సంకేతం ఇచ్చింది. ఇటువంటివి ఎక్కడ తెలిసినా సరే నేను మీకు భరోసా ఇస్తున్నాను మీ ద్వారా మీ వ్యూవర్స్ కి, ఎక్కడ ఎటువంటి విషయాలు వెలుగులోకి వచ్చినా సరే వారిపైన చాలా కఠినమైన చర్యలు మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఆర్థిక రంగంలో నిపుణులు ఇంకా 6 నెలలు పడుతుంది అంటున్నారు. ఎంత లోపల ప్రజల కష్టాలు తీరుతాయంటారు? రైట్, థ్యాంక్ యూ నరసింహారావు గారు. మనం చర్చను కొనసాగించే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.